నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరులకు ఘన నివాళి సమర్పించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టీకరణ. ఊరువాడ ఘనంగా సాగిన తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న రాష్ట్ర అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని వెల్లడి. అన్నదాతల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. రైతులకు విత్తనాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగులో సత్ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. ప్రజల ఆశలు ఆకాంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ప్రజలు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజాపాలన అందిస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొనగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ సమయంలో అమరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం పలువురు రైతులకు పత్తి విత్తనాలను అందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా అత్యుత్తమ పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాకు అభినందనలు తెలియజేశారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ప్రజలు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజా సంక్షేమమే ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజాపాలనకు అద్దం పడుతున్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. త్వరలోనే పాత్రికేయులకు ఇండ్ల స్థలాలను సైతం అందిస్తామని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్కు సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యులైన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలంగాణ రావాలని 60 సంవత్సరాలు మనము పోరాటం చేసినాము. ఈ పోరాటంలో ఎంతోమంది అమరవీరులు మన ప్రాణాలు పోయినాయి. ఇలా అమరవీరులు కూడా మనం వెళ్ళి ఆ పూలతో నివారణ అర్పించి వచ్చినాం. మళ్ళీ వాళ్ళ త్యాగాలతోనే కదా తెలంగాణ వచ్చింది. 60 సంవత్సరాల త్యాగాల్లో అమరవీరులతో సహా చాలామంది యువకులు, కార్మికులు, మన ఎంప్లాయీస్ అందరు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రావాలని కృషి చేస్తే ఫైనల్గా మరి అప్పుడు
కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మనకు జూన్ 2, 2014లో కొత్త రాష్ట్రం మన భారతదేశ మ్యాప్లో తెలంగాణ మనకు వచ్చింది. ఆ సంగతి మనకు తెలియదు కాదు. మరి తెలంగాణ వచ్చినాక మనమందరము ఎంతో ఆశించినాం. మన స్లోగన్ ఏముండే, తెలంగాణలో నీళ్లు, నియామకాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు మీదనే మనం పోరాటం చేసినాం. అలాగే మీ జిల్లా ఆదిలాబాద్కు కూడా ఒక చరిత్ర ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత దూరం ఆదిలాబాద్ వేసినారు. నేనన్నా ఏమన్నా ఆదిలాబాద్ వేసినామంటే షబీబాయ్ కాంగ్రెస్ ఉన్నానా, నువ్వు సీనియరు, మరి ఆదిలాబాద్ స్టార్ట్ అవుతుంది, ఆదిలాబాద్ ఏ నుంచి, అక్కడి నుంచి, మన బార్డర్ నుంచి, కాబట్టి నువ్వే పోవాలని నాకు ఇక్కడ వేసినందుకు. మరి ఇది పోరాట గడ్డ. కుమరం భీమ్ గారి కూడా స్లోగన్ అదే ఉండే, జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్. ఆయన కూడా 3 స్లోగన్ల మీదనే నిజాం గారితో పోరాటం చేసి మరి ఈ ప్రాంతానికి ఆదివాసులను వాళ్ళను రక్షణ కావాలని పోరాట గడ్డ. కాబట్టి ఆయనకు కూడా మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోకుంటే న్యాయం చేసేవాళ్ళు ఉన్నాం. మరి అలాంటి గడ్డకు నాకు పంపించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 వరకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీంతో ముఖ్యంగా యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, అలాగే గ్రీన్ ఎనర్జీని పెంచాలా, తర్వాత మహిళలకు కోటీశ్వర్లు చేయాలా, అలాంటి తీసుకొని మొన్న ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్లో ఆయన ఈ యొక్క రాబోయేలో తెలంగాణ ఎలా అభివృద్ధి చేస్తామని ఒక డాక్యుమెంట్ కూడా నీతి ఆయోగ్లో సమర్పించినారు. సో రైజింగ్లో నంబర్ 1గా ఉండాలా తెలంగాణ అని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన కేవలము 5-6 రోజులనే 6 గ్యారెంటీలు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మహిళలకు ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ కానీ, 500 రూపాయలకు గ్యాస్ ఫ్రీ కానీ, వంట గ్యాసు, దాంతో సహా మెయిన్గా రైతులకు రుణమాఫీ. దాదాపు కేవలం రుణమాఫీ 21,000 crores, 21,000 కోట్ల రూపాయలు. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద లోన్ మాఫ్ ఎక్కడ జరగలేదు. ఇక్కడ మన రాష్ట్రంలో లోన్ మాఫీ చేసినాం. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, నాయకులు దయాకర్, జ్యోతి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో గళం వినిపించిన సుష్మా స్వరాజ్ సేవలను ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష. 1200 మంది అమరులై తెలంగాణ సాధించుకున్న తర్వాత గడిచిన 10 సంవత్సరాలు కానీ, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంవత్సరన్నర కాలంలో కానీ ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైనటువంటి
వాళ్ళ ఆత్మలు. ఈరోజు ప్రభుత్వాల పనితీరు పరిస్థితి చూస్తే నిజంగా ఘోషిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఉద్యోగాలు ఉపాధి కల్పన కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం జరుగుతున్నది. మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే కానీ మాకు న్యాయం జరగదన్న ఒక బలమైన కోరికతోని 4 కోట్ల మంది ప్రజల పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత మార్పు పెద్దగా ఇంకా కనిపిస్తలేదు. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనే జిల్లాలు ఏ రకంగానైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిధులన్నీ కూడా దోసుకెళ్ళిపోయినాయో, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిధులు కొన్ని జిల్లాలకే పరిమితమైనట్టు కనిపిస్తూ ఉన్నాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపినటువంటి వివక్ష తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పాలకులు చూపరని అనుకున్నాం. కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అదే రకమైనటువంటి వివక్ష ఇంకా కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రేణులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడంతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పలు పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రస్థానం, ఉద్యమ సమయంలో చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. గులాబీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి శ్రేణులతో కలిసి పార్టీ పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ ఉత్సాహపరిచారు. నేతలతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో కార్యాలయ ఆవరణలో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో నాయకులు రౌతు మనోహర్, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బానీ, కస్తాల ప్రేమల, జగదీష్ యాదవ్, కుమ్రరాజు, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి ఓలన బండ్లు లేకపోతే ఇద్దరు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ స్వరాష్ట్రాన్ని సాధించాలన్న సంకల్పంతో కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అవిశ్రాంత పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడిందని అన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తిగా రాష్ట్రాన్ని అభ్యున్నతి పదంలో నడిపేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అలుపేరుగని పోరాటం చేసి 14 సంవత్సరాలు నిద్ర తిండి అన్నీ మానేసి
మరి ఈరోజు కేసీఆర్ గారి దీక్ష తెలంగాణ విద్యార్థి అమరులైనరు. మరి ఇలా కేసీఆర్ గారి దీక్షతో పాటు తెలంగాణ విద్యార్థి తెలంగాణ కొరకు అమరులైనటువంటి వారందరికీ కూడా వారి సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అందుకొరకు ఈరోజు కేసీఆర్ గారికి ఒకటే నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మమేకం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. స్వరాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వారి విశ్వాసాన్ని పొందిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, నాయకులు జహీర్ రంజానీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ముడుపు నళిని రెడ్డి, అరుణ్ కుమార్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేక త్యాగదనుల పోరాటాలు, అనేక ప్రాణత్యాగాలు, 1960 కన్నా ముందు 68 తర్వాత తొలి మలి దశ, అనేక దశల వారీగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కొరకు సిపిఐ పార్టీ ముఖ్యంగా పోరాడిన చరిత్ర కేవలం తెలంగాణ రాష్ట్రం కొరకు సిపిఐ పార్టీకే ఉన్నది. అటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ నాయకులు అల్లూరి రాజారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంతో పాటు పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ ఆధ్వర్యంలోని బృందం జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎందరో మంది ప్రాణత్యాగాల నడుమ ప్రతి ఒక్కరి కృషి వల్ల లభించిందని, పోరాడి సాధించిన తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది విధులలో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటూ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు. కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా విధులను నిర్వర్తించి భావితరాల ప్రజలకు వారసులకు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం అందజేయడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మన అందరు లీడర్స్ ఫైట్ చేసి తెలంగాణ ఒక స్టేట్ ఫామ్ చేశారు. దాని తర్వాత మీరు అందరు చూస్తున్నారు డెవలప్మెంట్ ఎంత ముందుకు పోతుంది. ఇంకా మనం ముందుకు పోవాలి అంటే మనం అందరు గట్టిగా పని చేయాలి. మన కొడుకులకి కూతురు మన బిడ్డలకి ఇంకా మనం మంచి లైఫ్ ఇవ్వాలి అంటే మనం ఇంకా మంచి పని చేయాల్సి ఈ కాస్ట్ ఈ దానిపైన రిలీజన్ పైన మనం ఎంత ఫైట్ చేస్తే మనం ఇంత బ్యాక్ పోతాం. సో ఇవన్నీ పక్కన పడేసి ఈ కాస్ట్ రిలీజన్ క్రీడ్ సెక్స్ ఇవన్నీ పక్కన పడేసి మనం పని పైన ఫోకస్ చేస్తే మనం 100% ఇంకా ముందుకు పోతాం. ఆల్రెడీ తెలంగాణ మనం చూస్తే టాప్ లీడింగ్ స్టేట్స్ కంట్రీలో మెనీ పారామీటర్స్లో నెంబర్ 1లో కూడా ఉంది. ఇంకా వేరే పారామీటర్స్లో కూడా నెంబర్ 1 తీసుకుపోవాలి అంటే దానిలో మనం ఏమైనా పని చేస్తున్నాం అదే మనం మంచిగా చేస్తే అది మీకు తెలంగాణ బిల్డింగ్లో లేకపోతే ఇండియా నేషన్ బిల్డింగ్లో అది మీ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366490660, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జొన్న పంట నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. ధర్నాలో పార్టీ నేతలు తోట వెంకటేష్, రమణ, కృష్ణ, ఆశన్న యాదవ్, కేదారేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, నర్సింలో, ముచ్చ రఘు, జనార్దన్, ప్రకాష్, రజనీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంట డబ్బులను నెల రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయలేదని అన్నారు. వానాకాలం సీజన్లో సాగు కోసం రైతుల వద్ద నగదు లేదని, దళారుల నుండి విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా ఇస్తామని ప్రకటించి 3 సార్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం అన్నదాతల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. ఏదైతే జొన్నల కొనుగోలు చేపట్టిందో సుమారుగా నెలన్నర గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఖరీఫ్ సీజన్ చాలైంది. మరి ఇప్పటి వరకు కూడా రైతుల యొక్క ఖాతాలో కనీసం జొన్నల డబ్బులు లేనటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది ఈరోజు. మరి రైతులు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చాలైంది, విత్తనాలు కొనుక్కోవాలంటే నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దళాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి కనీసం 2 సార్లు రైతు బంధు డబ్బులు ముంచిన కాంగ్రెస్ పార్టీ మూడవసారి కూడా రైతుల ఖాతాలో వేసేటటువంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కరు కూడా రైతు బంధు గురించి మాట్లాడతలేరు. ఇది చాలా సిగ్గుచేటు. ఆ రోజు ఎలక్షన్లో 420 హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 7 నాడు చేస్తా అన్నావు. ప్రతి దేవుని మీద ఒట్టేసి రుణమాఫీని అబద్ధం చేసేసినావు. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా రైతుల యొక్క ఖాతాలో జూన్ నెల వచ్చింది అంటే రైతులు ఎటు దళాల దగ్గరికి తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా రైతుల యొక్క ఖాతాలో డబ్బులు పడి టింగ్ టింగ్ మెసేజ్ వస్తే రైతులందరూ కూడా వెళ్ళి డబ్బులు పెట్టి నగదు విత్తనాలు కొనుక్కునేటటువంటి పరిస్థితి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అనుభవించినటువంటి చరిత్ర. కానీ దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున ప్రభుత్వ పరంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని రైతులకు విత్తనాలు అందించి పలు వివరాలను వెల్లడించారు. రైతులు విత్తనాల ఎంపికలోనే మోసపోతారని, ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలను అందిస్తే ఎంతో మేలు జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ప్రభుత్వ పరంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. కాగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు అధికారులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం తరఫున ఎమ్మెల్యేను సత్కరించి విత్తనాల నాణ్యత గురించి తెలియజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు నాసిరకం విత్తనాలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే ప్రభుత్వమే ఆదుకునేలా చూడాలన్నారు. పెట్టుబడులు తిరిగి రాకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండటానికి చేయాల్సిన కార్యక్రమాలను నిస్వార్థంగా చేయాలన్నారు. మనిషి ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయం లేకపోతే లాభం లేదన్నారు. ప్రస్తుతం రైతులు కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. గతంలో సంవత్సరం ముందే విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేవారని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మిగతా అనేక రీసెర్చ్ సెంటర్లలో రీసెర్చ్ చేసినటువంటి విత్తనాలను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద రైతులకు ఇవ్వాలన్న ఒక ఆలోచనతోని దాదాపు రాష్ట్రం మొత్తం మీద 45,000 ఈ జిల్లాలో 7 నుంచి 8,000 మంది రైతులకు ఈ యొక్క విత్తనాల సరఫరా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వాగతిస్తాను. రైతు ప్రధానంగా మోసపోయేది విత్తన స్థాయిలో. ఎప్పుడైతే ప్రభుత్వాలు సరియైన మంచి నాణ్యతమైనటువంటి విత్తనాలు రైతులకు అందించగలుగుతామో రైతుని మోసాల నుండి కొంత కాపాడిన వల్ల అవుతాం. ప్రకృతి సహకరించకపోవడం వల్ల కొన్ని సమయాలలో నాసి రకం విత్తనాల వల్ల కొన్ని సమయాలలో రైతు మోసపోయినప్పుడు చివరి దశలో పెట్టుబడులన్నీ కూడా పెట్టిన తర్వాత పంట దిగుబడి రాని కారణంగా రైతు పడేటటువంటి నరకయాతన అంతా ఇంత కాదు. ఈ సందర్భంగా వ్యవసాయ యువ శాస్త్రవేత్తలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు సంతోషంగా ఉండడానికి మనం చేయగలిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిస్వార్థంతో చేసే ప్రయత్నం మనమంతా కూడా చేయాలి. ఈరోజు ఆ రైతే లేకుంటే ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఎంత అధునాతనంగా మనిషి అభివృద్ధి చెందినా వ్యవసాయం అనేది బాగుంటేనే మనకు తినడానికి తిండి. ప్రతి ఒక్కరం కూడా రైతుకు ఉపయోగపడే ఏ కార్యక్రమాన్నైనా ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా రైతుకు అనుకూలంగా రైతుకు పనికొచ్చే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అన్నదాతల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని భీంపూర్ మాజీ జెడ్పీటీసీ కుమ్రా సుధాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో మాజీ సీఎం కేసీఆర్ సకాలంలో రైతు బంధు ఇచ్చేవారని, దానితో పెట్టుబడికి సరిపోయేదని అన్నారు. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వెంటనే రైతులను ఆదుకునేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగయ్య యాదవ్, లింబాజీ, సంతోష్, అనిల్, బాదర్, స్వామి, ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే పంట రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పటి వరకు రాలేదు. మరి వారితో పాటు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వ్యవసాయదారులకు వాళ్ళు ఇప్పటి వరకు గింజలు కూడా తీసుకోవడం లేదు. మరి ఆ డబ్బుల కొరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి త్వరలో రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి తీసుకోవాలా. మరి తడిసిన ధాన్యం కూడా వెంటనే వాళ్ళు తీసుకోవాలా. చాలా ఇబ్బంది సార్. మరి ఈరోజు వాళ్లకు నిజంగా కూడా చాలా ఇబ్బందుల్లో వ్యవసాయదారులు ఉన్నారు. మరి పెట్టుబడి సాయం కూడా త్వరలో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో ఆదర్శ వివాహం జరిగింది. పుట్టుకతో అంధులైన యోగేష్, గంగమ్మలకు గ్రామ పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వీరి వివాహానికి బంధుమిత్రులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్లకాలం సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆదర్శ వివాహం జరపడంతో చొరవ చూపిన గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. బేలా మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు ఈ నెల 3 నుండి ప్రారంభం కానున్నట్లు తహసీల్దార్ రఘునాథరావు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపటి నుండి అనగా 3 తేదీ నుండి 20 తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో ఈ రెవెన్యూ సదస్సులో ఏదైనా సమస్య ఉన్నా, గతంలో ఎవరికైనా పాస్బుక్లు ఉండి, రికార్డులు ఉండి
ఒకవేళ అది ఏమైనా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరులకు ఘన నివాళి సమర్పించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టీకరణ. ఊరువాడ ఘనంగా సాగిన తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న రాష్ట్ర అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని వెల్లడి. అన్నదాతల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. రైతులకు విత్తనాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగులో సత్ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.